నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పోరాటం అంతా ఇంత కాదు. గతంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో రాస్తారోకలు, మెరుపు ధర్నాలు, వరుసగా ధర్నాలు, రాస్తారోకలు వివిధ రకాలైనటువంటి విధంలో వాళ్ళు నిరసనలు తెలిపినటువంటి పరిస్థితి. ఆ నిరసనలు అయిపోయిన తర్వాత కూడా మొన్న కూడా నిరుద్యోగ ఆవేదన సభ పెడుతున్నామంటూ కూడా నిరుద్యోగులు చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. వాళ్ళు చేసినటువంటి పోరాటానికి ఫలితంగా గతంలో కూడా వారు వయోపరిమితి తగ్గించాలని కూడా కోరడం జరిగింది. ఏదైతే వయోపరిమితి తగ్గించినటువంటి వయోపరిమితిని పెంచాలని కూడా వారు అడగడం జరిగింది. అయితే 10 ఏళ్ళు పెంచాలని వారు అడగడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల వయోపరిమితిని పెంచుతున్నామన్నట్టు కూడా వారు ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో కూడా ఒక చిన్న తిరకాసు ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి 10 ఏళ్ల వయోపరిమితి ఉందో ఆ వయోపరిమితి యూనిఫామ్ డ్రెస్లకు మాత్రం వర్తించదు. ఏదైతే అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఎవరైతే యూనిఫామ్ డ్రెస్సులు వేసుకుంటా ఉన్నారో వారికి మాత్రం ఈ 10 ఏళ్ల వయోపరిమితి వర్తించదు. ఎవరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందో వారికి మాత్రం ఈ 10 ఏళ్ల వయోపరిమితి వర్తిస్తుంది. నార్మల్గా ఈ యూనిఫామ్ సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్కి మాత్రం 34 ఏళ్ల వయసు మాత్రమే ఉంటుంది. అదే ఫైనల్గా వారికి ఉన్నట్టు ఏజ్ లిమిట్. ఒకవేళ ఆ ఏజ్ లిమిట్ దాటితే వారికి వర్తబుల్ కాదనేది కూడా వారు చెప్పినటువంటి మాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరి రేపు జరుగుతున్నటువంటి ఏదైతే నిరుద్యోగ ఆవేదన సభ ఉందో ఆ సభను మరి వారు ఆ సభలో పెట్టినటువంటి ఒక పాయింటే ఈ పాయింట్, ఏదైతే వయోపరిమితి పెంచాలని. ఒకవేళ వయోపరిమితి పెంచితే మేము ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం కూడా ఆ నిర్ణయం తీసుకుంది. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మరో మాట 2 లక్షల ఉద్యోగాలు. ఆ 2 లక్షల ఉద్యోగాలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది కూడా పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మేము 70,000 ఉద్యోగాలు పైచీలకి ఇచ్చినాము రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. నిరుద్యోగులు మాత్రం మాకు వచ్చింది 13,000 ఉద్యోగాలు మాత్రమే నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున సవాలు ఇచ్చినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నిరూపించుకొని మాకు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, మాకు ఇచ్చినటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మాకు 4 లక్షల ఉద్యోగాలు రావాలి. కానీ 4 లక్షల ఉద్యోగాలు కాదు, కనీసం 2 లక్షల ఉద్యోగాలైనా మాకు ఇచ్చినటువంటి మాట ప్రకారం కనీసం 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయండి. ఆ ఉద్యోగాల భర్తీ అయిపోయిన తర్వాత మాకు ముందుగానే చెప్తే మేము వేరే పని లేదని చూసుకుంటాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా మా జీవితాలతో ఆడుకోద్దంటూ కూడా నిరుద్యోగులు చెప్పినటువంటి పరిస్థితి. గతంలో మనం చాలాసార్లు చూసుకున్నాం, నిరుద్యోగులు చాలామంది ఈ వయోపరిమితి తగ్గించడం వల్ల చనిపోయినటువంటి పరిస్థితులు. ఎందుకంటే మళ్ళీ మేము ఈ పోటీ పరీక్షలు రాయలేము, పోటీ పరీక్షల కోసం మేము పోటీలో నిలబడలేము, ఇలాంటి పరీక్షలకు రాయలేమంటూ వారు చెప్పడం జరిగింది. కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. ఇక నోటిఫికేషన్లు రావేమని కూడా చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న వరుస ధర్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగుల పరిస్థితిని చూసి నిరుద్యోగులు కూడా వరుస ధర్నాలు, జిల్లాల వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. జిల్లాల వ్యాప్తంగా ఎక్కడెక్కడ లైబ్రరీలు ఉన్నాయి ఆ లైబ్రరీలో వెళ్ళి కూడా కొంత నాయకత్వం అటు వెళ్తున్నటువంటి పరిస్థితి, కొంత నాయకత్వం ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వీరందరి అభ్యర్థన మేరకు ఈ 10 ఏళ్ల వయోపరిమితిని అయితే పెంచడం జరిగింది. దాదాపు 34 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఈ వయోపరిమితిని 44 ఏళ్ల వయసు వరకు, అంటే 44 ఏళ్ల వరకు పోటీ పరీక్షలు పోటీ పడే విధంగా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ ఏవైతే యూనిఫామ్ జాబ్స్ ఉన్నాయో వీరు 44 ఏళ్ల వరకు ఒకవేళ పోటీ పరీక్షలు రాస్తే అక్కడ ఉన్నటువంటి ఏవైతే దేహ దృఢ కార్యక్రమాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పోటీల్లో వీళ్ళు పాల్గొనలేరు, ఆ శరీరం వారికి సహకరించకపోవచ్చు అనే ఒక అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఎవరైతే యూనిఫామ్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్కి సంబంధించినటువంటి వారికి మాత్రం ఈ వయోపరిమితి పెంచేది లేదంటూ కూడా చెప్పడం జరిగింది. మరి నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మీరు ఇచ్చినటువంటి ఏదైతే 70,000 ఉద్యోగాలు అంటా ఉన్నారో మా దగ్గరికి వచ్చి నిరూపించుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇంకా కొన్ని నెలల తర్వాత లేకపోతే ఇంకా కొన్ని నెలలు కావచ్చు, మరి ఏదైనా టైం పీరియడ్ అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వం, నిరుద్యోగులకు ఏ విధంగా సమాధానం చెప్తుంది? ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 30 లక్షల మంది యువత మాత్రం ఈ ఉద్యోగాలపైన ఆధారపడి ఉన్నారు. దాదాపు ఉన్నటువంటి 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలపైనే 30 లక్షల యువత ఇప్పటికీ చదువుతూ ఉన్నారు, లైబ్రరీలకు ఫీజులు కడతా ఉన్నారు, ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఇన్స్టిట్యూట్కి ఫీజు కడతా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు అడిగేది ఒకటే, ఉన్నటువంటి ఉద్యోగాలను ఫిల్ చేయండి. ఉద్యోగాలు ఫిల్ చేసిన తర్వాత ఉద్యోగాలు లేవని చెప్పేస్తే మిగతా వాళ్ళు వివిధ సెక్టార్లోకి వెళ్ళిపోతామని కూడా వారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడే ఈ చిక్కడపల్లిలో, అశోక్ నగర్లో, ఇక్కడ మేము దిల్సుఖ్ నగర్లో ఇక్కడ ఎందుకు చదువుకుంటే ఇక్కడే ఉండాలి, మేము మా లైఫ్ని చూసుకుంటాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాకు క్లారిటీ ఇవ్వాలి, నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోవాలి, ఇంకా నిరుద్యోగులు చనిపోకుండా చూడాలని కూడా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో చేసినటువంటి రిక్వెస్ట్లో అయితే ఈ వయోపరిమితి అయితే రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. వారి యొక్క ఏవైతే వారు చేస్తున్నటువంటి అభ్యర్థనలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారికి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే 10 ఏళ్ల వరకు వయోపరిమితి పెరుగుతూ వారికి కూడా ఒక జీవో అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి మరి నిరుద్యోగులు మరి హర్షం వ్యక్తం చేస్తారా, లేకపోతే ఇచ్చినటువంటి ఉద్యోగాలు పక్కన పెట్టి ఏదైతే ఉద్యోగాలు ఇవ్వకుండా ఇదొక డ్రామా ఆడిందని మరి వారేమన్నా అంటారా కూడా వేచి చూద్దాం. రేపటికైతే నిరుద్యోగ ఆవేదన సభ మాత్రం ఎలా జరుగుతుంది, పోలీసుల ఆటంకం ఏమైనా జరుగుతుందా, లేకపోతే నిరుద్యోగులు నిజంగానే మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కావచ్చు, వివిధ మంత్రులు వారు కూడా ఏమన్నా ఆహ్వానం పలుకుతారా, మరి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా వచ్చి మరి మాట్లాడతారు లేదు కూడా వేచి చూద్దాం. చూస్తుండండి దిశా టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ దిశా ఆఫీస్, హైదరాబాద్.